బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నేపథ్యంలో కేటీఆర్ పై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భువనగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కు ఉన్నంత జ్ఞానం కేటీఆర్ కు లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ సమాజానికి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 67,000 ఉద్యోగాలు ఇచ్చిందని, ఈ వాస్తవాన్ని కేటీఆర్ అంగీకరించాలని హితవు పలికారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సభకు గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తమ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యే మందుల సామెల్ హెచ్చరించారు. ఎందుకొచ్చిందంటే వీళ్ళకెళ్ళి కొంతమంది కవిత ఆయన ఎదురు ఒకసారి వచ్చారు 2006లో కరీంనగర్ ఉప ఎన్నిక జరుగుతుంటే అప్పుడు వచ్చినారు ఇద్దరు పిల్లలు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 20 ఏళ్ళు దగ్గర. కానీ ఈ తెలంగాణ జ్ఞానం ఆయన సంపాదించినట్టు నాకు అనిపించదు. నిన్న ప్రెస్ ఆయన బహిరంగ సభ మాట్లాడుతూ ఇటు చూసుకుంటూ అవుతుంది. ఇప్పుడు తల్లి బోలిన పిల్ల సుక్కాన ఉండాలంట. తల్లి బోలిన పిల్ల సుక్కాన ఉండాలంట. అంటే కేసీఆర్ కున్న జ్ఞానం అన్న కొద్దిగా ఉండాలి. కేసీఆర్ పేపర్ చూసుకొని ఆయన ఏం మాట్లాడతారో విషయం అది చూసుకొని పేపర్ చదువుకొని మాట్లాడారు. ఈయన నిన్న ఉపన్యాసం మాట్లాడుతూ ఆగమాగం వచ్చరో పాడారు అని మాట్లాడుతాం. వచ్చరో పాడాన్ని నీ ఎంత ఉన్న బాగా పోయి తిరుపతి చీరంగా భద్రాచలం పుట్టున్నాయి. నీ చెల్లెమో చెట్లు చేపలు పెట్టి చెల్లేవు. ఇప్పుడు ఇంకొక పాట మనంతా వ్యవసాయదారు వ్యవసాయం గురించి తెలుసు. కేసీఆర్ కోల్పోయాక నాగబయటకు ఉందామని ఆయన ఉపాయం చేసిండు. చేసి 2 ఎకరాలు పెట్టి చేద్దామంటే దానికి ఓల్పడదేమో దాపడదేమో. దాపడంటే ఎడవ చేయకూడదు, ఓల్పడేమో కుడి చేయకూడదు. కానీ కుడి చేతి ఎడవ చేయి కట్టింది, ఎడవ చేతి కుడి చేయి కట్టింది. అది ఇది ఇడుగుతుంది, అది అడుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి పాపం అట్లయింది.